ముస్లిం తల్లిదండ్రులకు హిందూ పిల్లలు ఉండడం మీరు ఎప్పుడైనా చూసిరా? అరే అదెట్లా సాధ్యం అనుకుంటురా? అయితే మానవత్వానికి మతం అనే హద్దులు ఉండవు అని నిరూపించిన ఈ విషయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇప్పుడున్న సమాజంలో పరిస్థితులు ఎట్లున్నాయంటే అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెళ్ళ పిల్లల్నే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది పొరుగింట్లో ఉన్న పిల్లలు అనాథలైతే వాళ్ళని దత్తత తీసుకొని 20 ఏండ్ల పాటు సాది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి పెళ్లిలు కూడా చేసిర్రు ఒక ముస్లిం దంపతులు. కర్ణాటకలోని హుక్కేరి తాలూకా బస్తేవాడ అనే విలేజ్లో మెహబూబ్ హుస్సేన్ నూర్జహాన్ అనే దంపతులు ఉన్నారు. వీళ్ళ ఇంటి పక్కనే కాడయ్య శైల అనే ఇంకొక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు లింగాయత ఆచారాన్ని పాటిస్తారు. ఈ కాడయ్య శైలకి 2 కొడుకులు, ఒకరు సోమశేఖరు, ఇంకొకరు వసంతు. సోమశేఖర్కి 4 ఏళ్ల వయసు, వసంత్కి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కాడయ్య శైల ఇద్దరు చచ్చిపోయారు. దాంతో ఆ పిల్లలు అనాథలైతే ఈ మెహబూబ్ హుస్సేన్ నూర్జహాన్ దంపతులే వాళ్ళని దత్తత తీసుకొని పెంచి పెళ్లిళ్ళు కూడా చేసిరు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడా తమ మతం స్వీకరించమని వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు. వాళ్ళని పూర్తిగా హిందూ పద్ధతుల్లో హిందువుల పిల్లల్లాగానే పెంచారు. అంతేకాదు రీసెంట్గా సోమశేఖర్కి పూనం అనే ఒక యువతితో పూర్తి లింగాయత్ పద్ధతిలో ఈ నూర్జహాన్ మెహబూబ్ హుస్సేన్ వీళ్ళిద్దరే దగ్గరుండి మరీ పెళ్లి చేయించారు. నేను కాడయ్య మంచి స్నేహితులం. మా స్నేహానికి మతం ఎప్పుడూ అడ్డు రాలేదు. మేము వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకొని పెంచినప్పటికీ మా మతం ఆచరించమని మేము ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ సంప్రదాయాల్ని వాళ్ళు ఆచరించేందుకు మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అని చెప్పి మెహబూబ్ హుస్సేన్ చెప్తుంటే, వాళ్ళు ఏ ధర్మాన్ని ఆచరించినా వాళ్ళు నా బిడ్డలే అని చెప్పి నూర్జహాన్ వాళ్ళని హృదయాలకు హత్తుకుంటుంది.